కశ్మీర్ ఉగ్రదాడిని ఖండించారు. పాకిస్తాన్ను ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భారత్కు మద్దతుగా ఉంటుందని ప్రకటించారు. భారత్ సైతం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు తొలిసారి దౌత్యపరంగా మద్దతు తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి అన్ని విధాలుగా మద్దతిస్తామని స్వయంగా జైశంకరే హామీ ఇచ్చారు. ఇంకేముంది, భారత్ ఆఫ్ఘాన్ చేతులు కలిపాయని, ఇక ఉగ్రదేశం కథ ముగిసినట్లేనని విశ్లేషణలు మొదలయ్యాయి. కానీ ఈ పరిణామాలు జరిగి వారం తిరగకుండానే తాలిబన్లు రూట్ మార్చేశారు. భారత శత్రువు చైనాతో చేతులు కలిపి పాకిస్తాన్కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. భారత్ తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను కాబూల్ వరకు విస్తరించడానికి అంగీకారం తెలిపారు. ఇషాక్దార్, వాంగ్ యీ, అమీర్ ఖాన్ ముత్తాఖీ పాకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రులు వీరు. వాంగ్ యీని పక్కన పెడితే మిగిలిన ఇద్దరు నిన్నటి వరకు కత్తులు దూసుకున్న నేతలే. తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ విషయంలో ఆల్మోస్ట్ యుద్ధంలో ఉన్న లీడర్లు. కానీ ఒకే ఒక్క సమావేశంతో మిత్రులు కావడమే కాదు, భారత వ్యతిరేక ప్రాజెక్ట్ విస్తరణ నిర్ణయంతో మనల్నే సవాల్ చేస్తున్నారు. ఈ కథ మొత్తం డ్రాగన్ కంట్రీని నడిపించింది. ఈ మీటింగ్కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్యవర్తిత్వం వహించారు. ఈ భేటీ తర్వాత చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఇరు దేశాలు దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇందుకు గాను ఇరు దేశాల పరస్పరం రాయబారులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. త్వరలో మరో భేటీ కాబూల్లో జరగబోతున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య బంధం ఎలాంటిదో యావత్ ప్రపంచానికి తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ను ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్ తరచూ అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే ఆఫ్ఘాన్ మాత్రం ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది. 2024 డిసెంబర్లో ఆఫ్ఘాన్ పాక్టికా ప్రావిన్స్లో పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపి 50 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ ఘోరంలో మరణించింది ఎక్కువగా మహిళలు, పిల్లలే. అయితే తాము ఉగ్ర శిబిరాలపైనే దాడి చేశామంటూ పాకిస్తాన్ సమర్థించుకుంది. ఈ పరిణామంపై ఆఫ్ఘాన్ రగిలిపోతూ వస్తోంది. అప్పుడు కూడా భారత్ ఆఫ్ఘాన్కి మద్దతుగా నిలిచింది. అలాంటిది ఇప్పుడు ఇరు దేశాలు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయని చైనా ప్రకటించడం చర్చకు దారితీసింది. 2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పడింది. కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అది తాత్కాలిక ప్రభుత్వంగానే కొనసాగుతోంది. తాలిబాన్ ప్రభుత్వానికి భారత్ కూడా గుర్తింపు ఇవ్వలేదు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుండే సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రధాన అంశంగా పలుమార్లు చర్చలు కూడా జరిపాయి. వాటిలో పురోగతి లేకున్నా మానవతా సాయం, అక్కడి పౌరుల బాగోగుల మీద దృష్టి సారిస్తూనే వస్తోంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్యపరమైన సమావేశాలు ఏడాది కాలంలో చాలానే జరిగాయి. జనవరిలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముట్టాఖీతో దుబాయ్లో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా అమీర్ ఖాన్ ముత్తాఖీతో కీలక సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామం భారత్లో దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కౌన్సిలర్ సేవలతో పాటు పలు నగరాల్లో వ్యాపార, విద్య, వైద్యం కోసం వచ్చే ఆఫ్ఘాన్ పౌరులకు సేవల అనుమతికి అంగీకారం తెలపడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఓర్వలేకనే కుటిల బుద్ధితో భారత్ వ్యతిరేకిస్తున్న సిపెక్లో ఆఫ్ఘనిస్తాన్ను భాగం చేసింది. 2 ఏళ్ల క్రితమే ఆఫ్ఘనిస్తాన్లో చైనా తన రాయబారిని నియమించింది. ప్రపంచంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్న మొదటి దేశం చైనానే. రాయబారి నియామకం అంటే ఆఫ్ఘాన్తో డ్రాగన్ కంట్రీ అధికారికంగా దౌత్య సంబంధాలను నెలకొల్పిందని అర్థం. వాస్తవానికి 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను తమ గుప్పెట్లోకి తీసుకున్న తర్వాత అంతర్జాతీయంగా గుర్తింపు కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇలాంటి సమయంలో చైనా ముందుకొచ్చి ఏకంగా ఆఫ్ఘాన్లో తన రాయబారిని నియమించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన బీజింగ్ పట్టించుకోలేదు. అలాగే చైనా తన వాణిజ్య లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ఆఫ్ఘాన్ను వాడుకోవాలని చూస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో వైట్ గోల్డ్గా పిలిచే లిథియం నిల్వలున్నాయి. చైనా ఆఫ్ఘనిస్తాన్లో ముడి చమురు కోసం వెతకడమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఖనిజ సంపదపై కూడా కన్నేసింది. కానీ ఈ లెక్కలు తాలిబాన్లకు మాత్రం తెలియడం లేదు. అందుకే గుడ్డిగా జిన్పింగ్ సర్కార్ చెప్పిన దానికి తలాడిస్తున్నారు. నిజానికి చైనా తన ప్రతిష్టాత్మకమైన చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ అంటే సిపిఈసిని ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మధ్య ఏషియా దేశాలకు తీసుకువెళ్లాలని భావిస్తోంది. చైనాతో స్నేహం కారణంగా అంతర్జాతీయ సమాజంలో తమ పరిస్థితి కూడా మారుతుందని తాలిబాన్ భావిస్తోంది. కానీ తాలిబాన్లతో దోస్తీ వెనక డ్రాగన్ అసలు లక్ష్యం మాత్రం ఎప్పట్లా ఇండియానే. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పొరుగు దేశమైన ఇరాన్లోని
చాబహార్ పోర్టు ద్వారా మధ్య ఏషియా దేశాలతో కనెక్టివిటీ నెలకొల్పేందుకు మన దేశం ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో డ్రాగన్ ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెడితే అంతర్జాతీయ ఉత్తర దక్షిణ కారిడార్ వంటి భారత కీలక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ప్రభావితమవుతాయి. తాలిబాన్ అధికారంలోకి రాకముందే ఆఫ్ఘన్లో $1 మిలియన్ విలువైన ప్రాజెక్టులను భారత్ ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులను భారత్ పూర్తి చేయాలని తాలిబాన్ ప్రభుత్వం కోరుకుంటుంది. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో చైనా ఉనికి భారత అసంపూర్ణ ప్రాజెక్టులను ప్రభావితం చెయ్యదు అనే అంచనాలున్నాయి. ఇలా ఆఫ్ఘనిస్తాన్తో దోస్తీ వెనక చైనా లక్ష్యం చేసుకుంటుంది భారత్నే. సో ఈ విషయంలో భారత్ అలర్ట్ అవ్వక తప్పదు.